సో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. కూటమి అయితే భారీ విజయం అయితే సాధించింది. వైసీపీ చాలా దారుణంగా ఓడిపోయింది. ఇలా ఓడిపోతుంది, ఇంత దారుణంగా ఓడిపోతుంది అని అయితే అస్సలు ఎవ్వరూ ఊహించలేదు. సో వైసీపీ ఓడిపోవడానికి కొన్ని కారణాలు అయితే మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. మొదటిది వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు జైలుకు వెళ్లడం అనేది ఒకటి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి వైజాగ్ లో ఋషికొండని బోడిగుండు చేశారనమాట. ఎప్పుడో చరిత్ర నుంచి పేరు ప్రతిష్ట ఉన్న ఆ ఋషికొండని అలా చేసేయడం చాలా దారుణంగా జనాల్లో ఇంపాక్ట్ అయితే క్రియేట్ అయింది. ఇంకోటి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమాలు తప్ప అభివృద్ధి అనేది అసలు లేదు అని చెప్పి అయితే బాగా అయితే ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అనమాట జనాల్లో. నెక్స్ట్ వచ్చేసరికి 5 సంవత్సరాల పరిపాలన జరిగిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అనేది లేకపోవడం. అండ్ ఇంకోటి వచ్చేసరికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనమాట. సో ఇది కూడా దీని వల్ల కూడా జనాల్లో ఆందోళన చాలా వచ్చింది. ఇలా వస్తే అస్సలు ఒప్పుకోరు అని అనేసి చాలా మంది అనుకున్నారు. బట్ ఇంత దారుణంగా ఓడిపోతుంది అని అయితే ఎవ్వరు అనుకోలేదు. సో మీరు